రాజకీయాల్లో అవకాశాలు రావు, తీసుకోవాలి. ప్రజలు ఎప్పుడూ తెలివైన వాళ్ళు. వారికి తామే ఆల్టర్నేషన్ అని ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు. ప్రజలు తమదైన చైతన్యంతో తమకు కావాల్సిన ఆల్టర్నేషన్ ని తెచ్చుకుంటారు, గద్దె మీద కూర్చోబెడతారు. దానికి తాజా ఉదాహరణ తమిళనాడు. అక్కడ డిఎంకే ఓడితే అన్న డిఎంకేనే దిక్కు అనుకున్నారు ఆ పార్టీ నేతలు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత సీన్ అర్థమైంది. మూడవ ప్లేస్ లోకి పడిపోయింది. అంటే జనాల ఆలోచనలు ఎంత వేగంగా మారుతున్నాయన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, దేశాన్ని 3-4 దశాబ్దాలకు పైగా ఏకఛత్రాధిపత్యంతో ఏలిన కాంగ్రెస్ పార్టీ కూడా చివరికి విపక్షంలోకి రావాల్సి వచ్చింది. ఏపీలో చూస్తే ప్రస్తుతానికి రాజకీయ వాతావరణం కూటమికి వైసీపీ ప్రత్యర్థిగా ఉంది. అదే వైసీపీలో ధీమాను కూడా పెంచుతుంది. కూటమి తప్పులు చేస్తే అధికారం తమకే దక్కుతుందని మోచి వరమాలను తెచ్చి మెడలో వేస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. యాంటీ ఇంకిబెన్సీ మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మేమే అని చెప్పుకుంటున్నారు. మరో విషయం ఏమిటి అంటే, ఒక పార్టీకి ఒకేసారి అధికారం ఇవ్వడం ఏపీ ప్రజలు చేస్తారు కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్ చూసినా తమకే ఛాన్స్ అని కూడా వారు విశ్వాసంగా ఉన్నారు. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. రాజకీయంగా చూస్తే అది చాలా ఎక్కువ సమయమే. ఎందుకంటే క్షణాలలో అంతా మారే సీన్ పొలిటికల్ గా ఉంటుంది. అలా చూసినప్పుడు ఈ 3 ఏళ్లలో కొత్త పార్టీ వచ్చినా లేక థర్డ్ ఫోర్స్ ఏదైనా ఎమర్జ్ అయినా కానీ ఎవరికి ఎక్కువ నష్టం అన్న చర్చ కూడా నడుస్తుంది. సాధారణంగా మూడవ పార్టీ వస్తే కనుక అది ఖాయంగా ప్రతిపక్ష పార్టీకే చేటు చేస్తుంది. దానికి మళ్ళీ అన్న డిఎంకేని ఉదాహరించాల్సి ఉంటుంది. అందువల్ల ఏపీలో కూడా వైసీపీకే దెబ్బ పడుతుంది అనే వారు కూడా ఉన్నారు. ఏపీలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పాలనలో అసంతృప్తి ఉంది. అయితే అది ఏ మేరకు అన్నది తెలియడం లేదు. కానీ అధికారంలో ఉన్న పార్టీకి సహజం. కానీ ఆ అసంతృప్తి వైసీపీ వైపు మళ్ళడం లేదు. అంటే వైసీపీకి 2024లో వచ్చిన 40% ఓట్ల అలా నికార్సుగా నిలిచి ఉన్నాయో లేవో అని తెలియడం లేదు. కానీ కొత్త ఓట్లు అయితే జత చేరడం లేదు అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరోవైపు చూస్తే ఏపీలో వైసీపీని వీడిన వారు ఉన్నారు. కూటమిలో చోటు లేని వారు కూడా ఉన్నారు. ఇంకా అన్ని పార్టీలు తీరు చూసి కొత్తదనం కోసం ఆలోచిస్తున్న వారు ఉన్నారు. వీరందరి కోసం ఏదైనా పార్టీ వచ్చినా లేక ఫోర్స్ గా అందరూ కలిసి ప్రయత్నం చేసినా అప్పుడు ఏమిటి జరుగుతుంది అన్నది ఒక కీలకమైన చర్చ. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. వైసీపీ అయితే 2 ఏళ్ల కాలంలో జనంలోకి పెద్దగా వచ్చింది లేదు. ఇక అసెంబ్లీ ముఖం ఎమ్మెల్యేలు చూసింది అంతకంటే కూడా లేదు. అధినేత జగన్ కూడా జనంలోకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు. దాంతో తమ గొంతుకని విపక్షం వినిపించలేకపోతుంది అన్న భావన అయితే మెల్లగా జనంలోకి వెళ్తుంది. సరిగా ఈ సమయంలోనే సర్దుకొని వైసీపీ దూకుడుగా ముందుకు సాగిపోతే మాత్రం పార్టీ మూడవ పార్టీ అయినా లేదా శక్తి అయినా వస్తే మాత్రం ఆ పార్టీ విజయ అవకాశాలకు దెబ్బతీస్తాయన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో ఏం మార్పులు వస్తాయో.